హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈ రోజైతే మనం బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా కానీ చేసుకోగలిగే 4 రకాల మిల్లెట్ రెసిపీస్ని చూద్దాము. మన ఛానల్లో అయితే మిల్లెట్స్తో చేసిన రెసిపీస్ని అయితే బాగా ఎక్కువగా చూస్తున్నారండి. చాలామంది ట్రై చేసి మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్నారు. మిల్లెట్స్తో అంటే మనం జొన్నలతో, రాగులతో, సజ్జలతో, ఇంకా కూరలతో మంచి మంచి రెసిపీస్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకున్న వాళ్ళు, అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు. ముందైతే మనం ఎంతో టేస్టీ ఇంకా హెల్తీ మిల్లెట్ జావా రెసిపీని చూద్దాము. దీనికోసం మిల్లెట్స్ ఏవైనా కానీ మిల్లెట్స్ కొర్రలు కానీ, అండు కొర్రలు, సామలు, ఇందులో ఏదో ఒక మిల్లెట్ తీసుకోవచ్చు. నేనైతే అండు కొర్రలు తీసుకున్నాను, 1/2 కప్ తీసుకున్నాను. వీటిని ఒక గిన్నెలోకి వేసేసుకుని నీళ్లు పోసి ఒకసారి శుభ్రంగా కడిగేసుకోండి. ఈ మిల్లెట్స్ని ఎక్కువసార్లు కడగాల్సిన అవసరం లేదు, ఒక్కసారి కడిగితే సరిపోతుంది. ఎక్కువసార్లు కడిగామంటే పైన ఉన్న పోషక విలువలు పోతాయి. ఒక్కసారి కడిగేసుకుని నీళ్ళన్నీ వంపేసుకోండి. నీళ్ళు వంపేటప్పుడు స్ట్రైనర్ పెట్టి వంపుకోండి, లేదంటే ఇవి బాగా చిన్నగా ఉంటాయి కదా, నీళ్ళతో పాటు ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకని టీ స్ట్రైనర్ ఉంటుంది కదా, దాంతో వడకట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం 1 కప్పు కొర్రలు తీసుకున్నాం అనుకోండి, 1 కప్పు కొర్రలకి 8 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం 1/2 కప్పే తీసుకున్నాం కాబట్టి 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఈ మిల్లెట్స్ని కనీసం 8 గంటల పాటైనా నానబెట్టుకోవాలి, లేదా ఓవర్ నైట్ రాత్రంతా నానబెట్టేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టేసుకోండి, నైట్ డిన్నర్గా చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టేసుకోవచ్చు. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం చేసిందాను కాబట్టి నైట్ నానబెట్టేశాను. ఇప్పుడు ఈ కొర్రలో నుంచి ఈ నీళ్ళని ఒక పెద్ద గిన్నెలోకి వంపేసుకోవాలి. పారబోయకండి, నీళ్ళని ఒక పెద్ద గిన్నెలోకి, కొంచెం లోతుగా ఉన్న గిన్నె, అడుగు మందం కల గిన్నె తీసుకుని అందులోకి ఈ నీళ్ళన్నీ వంపేసుకోవాలి. ఈ నీళ్ళల్లో చాలా పోషక విలువలు ఉంటాయండి, అందుకని వీటిని పారబోయకుండా ఇందులోనే మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళని స్టవ్ పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఈ నీళ్ళని మరిగించుకోవాలి. ఈ నీళ్లు మరిగేలోపు మనం కొర్రల్ని గ్రైండ్ చేసుకుందాం. మిక్సీ జార్లో నానబెట్టుకున్న కొర్రలు వేసేసుకుని మధ్య మధ్యలో ఆపుకుంటూ పల్స్ మోడ్లోనే గ్రైండ్ చేసుకోవాలి. బరకగా గ్రైండ్ చేసుకోవాలి, మరి మెత్తగా చేసేసేయొద్దు. రవ్వగా ఉండాలి. కొంచెం మనకి ఒక్కొక్క గింజ సగం అయ్యేలాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న కొర్రల్ని మనం స్టవ్ పైన నీళ్లు పెట్టాం కదా, ఆ నీళ్లు మరుగుతున్నప్పుడు వేసుకోవాలి. ఈ పేస్ట్ వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి, నీళ్లు పైకి చిందుతాయి. ఫ్లేమ్ అయితే లోలోనే ఉండాలి. నీళ్లు మరిగిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని ఈ పేస్ట్ వేసేసి వెంటనే కలిపేసుకో, లేదంటే ఉండ కట్టేస్తుంది. అలాగే మిక్సీ జార్లో కొన్ని నీళ్లు పోసి తొలిపేసి ఆ నీళ్ళు కూడా ఇందులో పోస్తున్నాను. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. త్వరగా ఉడికించుకోవాలని ఫ్లేమ్ని అయితే హైలో కానీ మీడియంలో కానీ అస్సలు పెట్టద్దండి. ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు నుంచి తీసుకుంటూ ఉడికించుకోవాలి. కొంచెం సేపటి చూడండి, చిక్కబడింది కదా. ఇలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ కొరలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు పైన మనకి ఒక వైట్ లేయర్ లాగా, తెట్టులాగా ఫామ్ అవుతుంది. దాన్ని ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండండి. ఇది మధ్య మధ్యలో తినేటప్పుడు తగిలితే అంత బాగుండదు. లైట్గా తీసుకోండి, నీళ్ళు రాకుండా తీసుకోండి. నీళ్ళు తీసేసారంటే ఎసరు తగ్గిపోతుంది. ఒకవైపు ఇది ఉడుకుతూ ఉంటుంది, మరొక పక్కన స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 2 టీ స్పూన్లు, 1 లేదా 2 టీ స్పూన్ల నూనె వేసుకుని, నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. ఆయిల్ అయితే ఎక్కువ అవసరం లేదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఈ జీలకర్ర వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, సన్నగా తురిమిన క్యారెట్, ఒక పెద్ద క్యారెట్ తీసుకున్నాను, తురిమేసి వేసుకుని, మీకు నచ్చిన వెజిటబుల్స్, నచ్చిన కూరగాయలు వేసుకోవచ్చు. క్యాప్సికమ్ వేసుకోవచ్చు, స్వీట్ కార్న్ వేసుకోవచ్చు, ఇంకా ఆకుకూరలు కూడా, పాలకూర కానీ, మెంతికూర కానీ, మీకు నచ్చిన వెజిటబుల్స్ లేదా ఆకుకూరలు కానీ వేసుకోవచ్చు. ఒకసారి అంతా ఈ పోపులో క్యారెట్ తురిమంతా కూడా బాగా కలిసి లో ఫ్లేమ్లో పెట్టేసి కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేసుకుని ఇందులో కొంచెం పసుపు, 1/4 టీ స్పూన్లో సగం పసుపు, ఇంకా కారానికి సరిపడా మిరియాల పొడి, ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకుని బాగా కలిపేసుకోండి. మిరియాల పొడి మీ కారానికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. బాగా కలిపేసుకుని చివరిగా సన్నగా తురిమిన కొత్తిమీర కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. క్యారెట్ అయితే మరి మెత్తగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు, ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా బాగా కలిపేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకోండి. 15 నిమిషాల తర్వాత, 15 మినిట్స్ తర్వాత కొర్రలు ఉడికేలేదో ఒకసారి చెక్ చేసుకోండి. కొంచెం ఈ కొర్రలు మనం చేత్తో నొక్కి చూస్తే సాఫ్ట్గా ఉండాలి. నాకైతే చక్కగా ఉడికిపోయాయి. ఒకవేళ మీకు ఉడకలేదు అనిపిస్తే మరి కొంచెం సేపు ఉడికించుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో మనం వేయించి పెట్టుకున్న క్యారెట్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. ఇంకా రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకుని అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. ముందైతే సాల్ట్ కొంచెం తక్కువే వేసుకోండి, కలిపిన తర్వాత చెక్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. ఇంకా కావాలంటే నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. అంతేనండి, మిల్లెట్ జావా, కొర్ర జావా అయితే రెడీ అయిపోయింది. వేడిగా తింటుంటే రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి. అలాగే ఇది కొంచెం వేడి తగ్గిన తర్వాత కొంచెం పెరుగు కలిపేసుకుని పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకుని తింటే కూడా చాలా బాగుంటుందండి. నేనైతే అలా ఎక్కువగా తింటాను. ముందు వేడిగా కొంచెం తినేసి చివరిలో కొంచెం పెరుగు, పచ్చి ఉల్లిపాయల ముక్కలు వేసుకొని తింటాను, చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఈ మిల్లెట్ జావా రెసిపీని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడైతే మనం ఎంతో టేస్టీ ఇంకా హెల్తీ జొన్న రొట్టెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము.
ముందుగా అయితే మనం రొట్టెలకి పిండి కలుపుకుందాము. స్టవ్ పైన అడుగు మందం కలిగిన పెట్టేసుకుని ఇందులో ఇంకొక 3/4 కప్పు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు పెసరపప్పుని ఒక 2 సార్లు కడిగేసి వేసేసుకోండి. నానపెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా కడిగి వేసేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ నూనె కూడా వేసేసి ఒకసారి కలిపేసుకోండి. ఈ పెసరపప్పుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి పెసరపప్పుని ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈలోపు మనం మరొక పక్కన మిక్సీ జార్లో 2 పచ్చిమిర్చి తుంపి వేసేసుకోండి. అలాగే 2 ఇంచుల అల్లం ముక్క, అల్లంని కూడా కట్ చేసి వేసేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత సాల్ట్, నేనైతే 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. నీళ్లు పోయకుండా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. పెసరపప్పు మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు, కొంచెం పలుకులుగానే ఉండాలి. ఒక 5-6 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. అలాగే ఒక పెద్ద కట్ట మెంతికూర, నేనైతే ఆకుల్ని వేసేస్తున్నాను, మీరు కావాలంటే సన్నగా తరిగైనా వేసుకోవచ్చు. ఇందులోనే 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసేసి ఒకసారి కలిపేసుకోండి. మెంతికూరకు బదులుగా మీరు పాలకూరైనా వేసుకోవచ్చు. ఈ ఆకుని 1-2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి, మరీ ఎక్కువసేపు అవసరం లేదు. 1-2 నిమిషాల పాటు ఉడికించేసుకుని మళ్ళీ ఒకసారి కలిపేసి ఇందులో 2 కప్పుల జొన్నపిండి వేసుకోవాలి. మనం జొన్నపిండి ఏ కప్పుతో తీసుకుంటామో నీళ్లు కూడా అదే కప్పుతో కొలుచుకోవాలి. ఇంట్లో ఉండే ఏదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ ఏదైనా తీసుకోండి. 2 కప్పుల జొన్నపిండికి 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. 1/4 కప్పు పెసరపప్పు వేసుకోవాలి. పాలకూర కానీ మెంతికూర కానీ మీకు నచ్చినంత వేసుకోవచ్చు. జొన్నపిండి అంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకుని మూత పెట్టేసి, స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. దీన్ని కొంచెం సేపు ఆరనివ్వాలి. ఈ మిశ్రమం వేడి తగ్గి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక పెద్ద క్యారెట్ని కూడా తురిమేసి వేసుకోవాలి. ఇంకా సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేస్తున్నాను. కొత్తిమీర మీ ఇష్టం అండి, మీకు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నాకు ఆ మెంతికూర ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం, అందుకని కొత్తిమీర కొంచెం తక్కువ వేశాను. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే మనకి ఇదంతా కూడా చక్కగా ఒక ముద్దగా అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి పిండి టేస్ట్ చెక్ చేసుకుని మీకు సాల్ట్ ఏమైనా తక్కువ అయితే వేసి కలుపుకోవచ్చు. పిండిని అయితే కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇదంతా కూడా ఒక ముద్దగా చేసేసుకోండి. చూడండి, పిండి ఇంత సాఫ్ట్గా ఉండాలి. మీకు పిండి కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే చేతిని మధ్య మధ్యలో నీటితో కలుపుకోండి. నాకైతే అస్సలు నీళ్ళే పట్టలేదు, కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు కొంచెం పిండి ముద్దని పక్కకు పెట్టుకుని మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకోండి. ఈ జొన్న రొట్టెలు చేయడానికి ఒక కాటన్ క్లాత్ కానీ కర్చీఫ్ కానీ తీసుకుని నీళ్ళతో తడిపేసి నీళ్ళేమి లేకుండా గట్టిగా పిండేసుకోవాలి. ఈ క్లాత్ని ఒక ప్లేట్ పైన వేసేసుకోండి. పిండి ముద్దనైతే ఎక్కడక్కడ క్రాక్స్ లేకుండా బాగా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దని క్లాత్ పైన పెట్టేసి చేతిని ఒకసారి తడుపుకోండి. నీళ్ళతో తడిపేసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా అన్ని వైపులో కూడా సమానంగా ఉండేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూస్తున్నారా, మధ్యలో నుంచి పైకి తీసుకుంటూ వెళ్తే మీకు మధ్యలో లావుగా లేకుండా పల్చగా వస్తుంది. మధ్యలో నుంచి పైకి ప్రెస్ చేసుకుంటూ అన్ని వైపులో కూడా సమానంగా ఉండేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం పిండిని ఉడకపెట్టాం కాబట్టి ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా చక్కగా వస్తుందండి. మీ దగ్గర పూరి ప్రెషర్ ఉంటే చక్కగా దాంతో ఉత్తేసుకోండి, ఇంకా ఈజీగా ఉంటుంది. కావాలంటే మీరు చపాతీ కర్రతో కూడా మనం చపాతీ రోల్ చేసినట్లు కూడా రోల్ చేసుకోవచ్చు. మీకు చపాతీ కర్రతో ఎలా రోల్ చేసుకోవాలో నెక్స్ట్ రొట్టె ఒత్తేటప్పుడు చూపిస్తాను. చూడండి, ఈ విధంగా కొంచెం పల్చగా ఉండేలాగా ఒత్తేసుకోవాలి. ఇప్పుడు ఈ రొట్టెని మనం కాల్చుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ముందు కొంచెం నూనె వేసేసి స్ప్రెడ్ చేసుకోండి. ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత ఈ రొట్టెని క్లాత్తో సహా ప్యాన్ పైన వేసేసి తర్వాత క్లాత్ అయినా తీసేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా నిదానంగా చేతిలోకి వేసుకొని కూడా తీసుకోవచ్చు. మీకు ఏది ఈజీగా ఉంటే అలా చేసుకోండి. ప్యాన్ అయితే బాగా వేడెక్కిన తర్వాత ఈ రొట్టె వేసేసుకోండి. ఇప్పుడు పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఈ రొట్టెని బాగా కాలనివ్వాలి. పైన పచ్చిదనం తగ్గేంత వరకు కాలనిచ్చేసి పైనుంచి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. వేసేసి స్ప్రెడ్ చేసేసుకుని రెండో వైపు తిప్పేసుకోండి. ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనివ్వాలి. కొంతమందికి ఇలా చేసిన రొట్టెలు సరిగ్గా కాలవు, పచ్చిగా ఉంటుందని డౌట్ ఉంటుందండి. మనం పిండిని ముందే ఉడకపెట్టాము, తర్వాత ఇప్పుడు కాలుస్తున్నాం కదా, చక్కగా ఉడుకుతుంది, పచ్చిగా ఉండే ఛాన్సే లేదు. ఈ విధంగా రెండు వైపులా కూడా బాగా కాలనిచేసి తీసేసుకోవడమే. అదే మీరు చపాతీ కర్రతో రోల్ చేసుకోవాలనుకుంటే పిండిని ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా బాగా రోల్ చేసేసుకొని పైనుంచి పొడి జొన్న పిండి చల్లుకోవాలి. పిండి అయితే కొంచెం ఎక్కువే చల్లుకోవాలండి. మనకి అంటుకోకుండా చక్కగా రావాలంటే పిండి కొంచెం ఎక్కువే చల్లుకోవాలి. రెండు వైపులా కూడా పిండి చల్లేసి పిండికి బాగా పట్టించేయండి. తర్వాత చూడండి, అంచుల్ని ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం చపాతీ కర్రతో రోల్ చేసేటప్పుడు పగలకుండా చక్కగా వస్తాయి. ఇప్పుడు చపాతీ కర్ర కూడా కొంచెం పిండి అద్దేసేయండి. కొంచెం నిదానంగా రోల్ చేసుకోవాలి. మరి చపాతీలాగా గట్టిగా ప్రెస్ చేసేది, కొంచెం నిదానంగా రోల్ చేసుకోవాలి. చేత్తో వత్తనం రాని వాళ్ళు ఈ విధంగా చపాతీ కర్రతో కూడా చేసుకోవచ్చు. అలాగే చపాతీ కర్రకి పిండి చూడండి, ఈ విధంగా ఆ తడి పిండి అంటుకుందంటే స్ప్రెడ్ చేసేటప్పుడు అంటుకుపోతుంది. మధ్యలో ఆ పిండి లేకుండా క్లీన్ చేసేసుకుంటూ రోల్ చేసుకోండి. ఇలా చేసుకున్నా కానీ పల్చగా వస్తుంది, కాకపోతే కొంచెం నిదానంగా ఒత్తుకోవాలి. తీసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేస్తే మీరు చపాతీ కర్రతో కూడా ఈజీగా చేసుకోవచ్చు. నాకైతే చపాతీ కర్రతో కంటే కూడా చేత్తో వత్తడమే ఈజీగా అనిపిస్తుంది. మీకు ఏ ప్రాసెస్ ఈజీగా ఉంటే ఆ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఇదే విధంగా మిగిలిన రొట్టెలన్నీ కాల్చేసుకోవాలి.
అంతేనండి. ఎంతో టేస్టీ, హెల్తీ జొన్న రొట్టెలు. జొన్న రొట్టెలు అంటారో, జొన్న పరాటాలు అంటారో మీ ఇష్టము. రెడీ అయిపోయాయి. సాఫ్ట్‌గా చాలా అంటే చాలా బావుంటాయి. తప్పకుండా అయితే ఈ జొన్న రొట్టెలని ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే మనం బుజ్జి బుజ్జి రాగి ముద్దలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో ఒక స్పూన్ నెయ్యి కానీ, నూనె కానీ వేసుకోవచ్చు. కాగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇదైతే బ్రేక్‌ఫాస్ట్‌లో ముగ్గురికి సరిపోతుందండి. ముగ్గురికి సరిపడా చేస్తున్నాము. పోపు గింజలు బాగా వేగిన తర్వాత ఇందులో ఒక పచ్చిమిర్చి బాగా సన్నగా తరిగి వేసేసుకోండి. పెద్దదైతే 1, చిన్నవైతే 2 వేసుకోండి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి విడివిడిగా చేసి వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు, ఒక పెద్ద క్యారెట్‌ని తురిమి కొంచెం పెద్ద రంధ్రాలు ఉంటుంది కదా, దాంతో తురిమి వేసేసుకోండి. చిన్నపిల్లలకి పెట్టాలనుకుంటే గనుక పచ్చిమిర్చిని కచ్చాపచ్చగా దంచి వేసేసుకోండి. ముక్కలు కాకుండా దంచి వేసుకోండి. క్యారెట్ వేసాక ఒకసారి కలిపేసుకొని ఒక పెద్ద కట్ట తోటకూర కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి ఈ తోటకూర అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. నేను ఇదే రెసిపీని తోటకూరకు బదులుగా పాలకూరతో చేశాను, అలాగే మెంతికూరతో కూడా చేశానండి. నాకు ఆ రెండిటికంటే కూడా తోటకూరతోనే బాగా నచ్చింది. తోటకూర వేసాక ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తోటకూర మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. నూనెలో ఒక 2 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇందులో 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకుంటామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు పోసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు మూత తీసేసుకొని ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. నేనైతే పావు టీ స్పూన్ సాల్ట్ వేసానండి. సాల్ట్ ఎక్కువ పట్టదు, చాలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ వేసాక ఒకసారి కలిపేసుకొని ఇందులో 1 కప్పు రాగి పిండి వేసుకోవాలి. రాగి పిండి కప్పుకి టైట్గా ప్యాక్ చేసి తీసుకోండి, పైపైన కాకుండా కొంచెం నిండుగా తీసుకోండి. రాగి పిండి వేసేసి మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఇది బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. ఉండలేమి కట్టదు, చక్కగా కలిసిపోతుంది. ఈ విధంగా మ్యాష్ చేస్తున్నట్లుగా కలిపేసుకోండి. ఇది బాగా దగ్గర పడి ఒక ముద్దగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ముద్దగా అవ్వాలి. ఇలా ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని కొంచెం చల్లారనివ్వాలి. మనం చేత్తో తాగలిగినంత వేడి ఉన్నప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసేసుకుని కొంచెం కొంచెం ఈ మిశ్రమాన్ని తీసుకుని బాల్స్ లాగా చేసుకోవాలి. మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా. చూడండి, ఈ సైజులో చేసుకుంటే బాగుంటుంది. మొత్తం అయితే నాకు ఈ సైజ్వి 22 బాల్స్ వచ్చాయండి. వీటన్నిటిని కూడా మీరు ఇడ్లీ ప్లేట్స్లో పెట్టైనా ఉడికించేసుకోవచ్చు. నేనైతే చిల్లుల గిన్నె ఉంటుంది కదా, దాంట్లో వేశాను. అడుగు మందం గల గిన్నె కానీ నేనైతే కుక్కర్ తీసుకున్నాను. 2 కప్పుల వరకు నీళ్లు పోసేసి నీళ్లు మరిగిన తర్వాత ఈ గిన్నె పెట్టేసి ఆవిరిపోకుండా మూత పెట్టేసుకోవాలి. లో మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మీరు కావాలంటే ఇడ్లీ ప్లేట్స్లో పెట్టేసి మామూలు ఇడ్లీలా అయినా ఉడికించేసుకోవచ్చు. 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని నిదానంగా బయటికి తీసుకోవాలి. చూడండి, ఎంత బాగున్నాయి కదా బుజ్జి బుజ్జి రాగి ముద్దలు. బయటికి పెట్టేసుకుని ఇవి కొంచెం వేడి తగ్గేంత వరకు ఆరనివ్వండి. మరి వేడి మీద కాకుండా కొంచెం లైట్గా వేడి తగ్గిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఈ రాగి ముద్దలకి కాంబినేషన్గా కారం పొడి చాలా బాగుంటుందండి. ఏ కారం పొడైనా కానీ బాగుంటుంది. చట్నీ కంటే కూడా నాకు కారం పొడి నచ్చింది. నేనైతే మల్టీవిటమిన్ కారం పొడి కొట్టాను కదా, నేను రెసిపీ అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను చూడండి. పైనుంచి కొంచెం నెయ్యి కానీ నువ్వు నూనె కానీ వేసుకొని తింటుంటే రుచి అద్దరిపోతుంది. రాగి సంగటి ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారంటే ఇష్టంగా తినేస్తారండి. ఇందులో మనం అన్నీ వేసాం కదా, అసలు ఆ తోటకూర ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇందులో. తప్పకుండా అయితే ట్రై చేయండి, చాలా చాలా హెల్దీ. ఇప్పుడైతే మనం సజ్జలతో ఎంతో టేస్టీ ఇంకా హెల్దీ మసాలా కిచిడి రెసిపీని చూద్దాము. ఇక్కడ నేను 1/2 కప్పు సజ్జలు తీసుకున్నాను. ఈ సజ్జల్ని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి కనీసం 8 గంటల పాటైనా నానపెట్టుకోవాలి, లేదా రాత్రంతా నానపెట్టేసుకోవచ్చు. నేనైతే నైట్ నానపెట్టేశాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేస్తున్నాను, అందుకని నైట్ నానపెట్టేశాను. మార్నింగ్ వీటిని మళ్ళీ ఒకసారి కడిగేసుకొని నీళ్ళన్నీ వంపేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఈ సజ్జల్ని కొన్ని ప్రాంతాల్లో గంట్లు అని కూడా అంటారండి. ఇంగ్లీష్లో అయితే పర్ల్ మిల్లెట్ అంటారు, హిందీలో అయితే బాజ్రా అంటారు. మధ్యలో ఆపుకుంటూ కొంచెం రవ్వగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళేమి పోయొద్దు. నీళ్ళన్నీ వంపేసి వేసేసుకుని రవ్వగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఇందులో 1/2 కప్పు పెసరపప్పు వేసుకోవాలి. మనం సజ్జలు ఎంత తీసుకుంటామో పెసరపప్పు కూడా అంతే తీసుకోవాలి. వీటిని కూడా 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందం కల గిన్నె పెట్టేసుకోవాలి. నేనైతే కుక్కర్ పెట్టాను. ఇందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసేసి నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు వేసుకుని వేయించుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయని స్లైసెస్గా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి. దీంతో పాటుగా కొంచెం కరివేపాకు, 2-3 రెమ్మల కరివేపాకు, అలాగే కొంచెం ఇంగువ, 3-4 పఫ్స్, మరీ ఎక్కువ అవసరం లేదు, ఒక 3-4 పఫ్స్ ఇస్తే సరిపోతుంది. ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంతవరకు వేయించుకోవాలి, మరి ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని ఈ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి.
ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద క్యారెట్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొన్ని పచ్చి బఠానీ, ఇంకా ఒక చిన్న బంగాళదుంప కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా ఒక మీడియం సైజ్ టమాటో కూడా వేసేసుకుని అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. మనం సజ్జలు పెసరపప్పు 2 కలిపి 1 కప్పు తీసుకున్నాం కదా, ఈ కూరగాయ ముక్కలు కూడా 1 కప్పు ఉండేలాగా వేసుకోవాలి. అలాగే మీకు నచ్చిన కూరగాయలు వేసుకోవచ్చండి. ఇంకా క్యాలీఫ్లవర్ వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ కావాలంటే అది కూడా వేసుకోవచ్చు. మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు. బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా, మీకు మసాలా ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకుంటే 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్, నేనైతే 1/2 టీ స్పూన్ వేసాను. అలాగే రుచికి సరిపడినంత కారం, కొంచెం పసుపు 1/4 టీ స్పూన్లో సగం పసుపు వేసేసుకుని బాగా కలిపేసుకోండి. ఉప్పు కారం అయితే ముందు కొంచెమే వేసుకోండి, తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని చివరిలో అయినా వేసుకోవచ్చు. బాగా కలిపేసుకుని మనం గ్రైండ్ చేసుకున్న సజ్జలు వేసేసుకోవాలి. సేమ్ మనం సజ్జల ప్లేస్లో జొన్నలు వేసుకుని జొన్నల కిచిడి కూడా చేసుకోవచ్చండి. ఇంకా కొర్రలు వేసుకోవచ్చు. నైట్ నానబెట్టేసుకుని మార్నింగ్ గ్రైండ్ చేసుకుని సేమ్ ఇలాగే చేసుకోవచ్చు. అలాగే ఇందులో మనం నానబెట్టుకున్న పెసరపప్పు ఉన్నాయి కదా, అవి నీళ్ళని వంపేసి వేసుకోవాలి. ఈ పెసరపప్పుని మరీ ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు. మనం కడిగి పక్కన పెట్టేసుకున్నామంటే ఇవన్నీ చేసుకునేలోపు పెసరపప్పు నానిపోతుంది. పెసరపప్పు కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోండి. అన్నీ కూడా బాగా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఫాస్ట్గా కలుపుకోవాలి, లేదంటే సజ్జలు అడుగు పట్టేసుకుంటాయి. బాగా ఫాస్ట్గా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. అలాగే ఇది ఉడికించడానికి అడుగు మందం కలిగిన తీసుకోవాలండి. ఇది త్వరగా అడుగు పట్టుకుంటుంది, అందుకని నేను కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్ అయితే అడుగును కొంచెం మందంగా ఉంటుంది కదా. 3 కప్పులు నీళ్లు పోసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఫ్లేమ్ని లో మీడియంలో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది త్వరగా అడుగు పట్టుకుంటుందండి, దగ్గరే ఉండి ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం దగ్గర పడిన తర్వాత మూత పెట్టేసి ఇప్పుడు కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈ సజ్జరవ్వ ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి. మీరు కుక్కర్లో విజిల్ పెట్టేయచ్చు కదా అనుకుంటారు, కానీ కుక్కర్లో పెట్టేసామంటే ఒక్కొక్కసారి బాగానే వస్తుంది, కానీ ఒక్కొక్కసారి అడుగు పట్టేసుకుంటుందండి. అందుకని నేనైతే విడిగానే ఉడికిస్తాను. ఒకసారి రవ్వ ఉడికిందో లేదో చెక్ చేద్దాము. కొంచెం సజ్జరవ్వ ఉంటుంది కదా, అది చేత్తో నొక్కి చూస్తే సాఫ్ట్గా ఉండాలి. అది సాఫ్ట్గా ఉందంటే ఉడికినట్లే. ఒకవేళ మీకు ఉడకలేదు అనిపిస్తే బాగా దగ్గర పడిపోయింది కదా, కొంచెం నీళ్లు పక్కన కాచుకుని వేడి నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి. చల్లటి నీళ్ళు పోయొద్దు. నాకైతే చక్కగానే ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకుని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని మీకు సాల్ట్ కానీ కారం కానీ మసాలా కానీ ఏదైనా తగ్గితే ఇప్పుడు వేసి కలుపుకోవచ్చు. ఇంకా ఇందులో నేను చివరిగా 1 స్పూన్ నెయ్యిలో కొన్ని జీడిపప్పులు వేయించేసి వేస్తున్నాను. మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళైతే ఈ జీడిపప్పు నెయ్యి స్కిప్ చేసేయండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళైతే ఇవి వేసుకోవద్దు. అంతేనండి, ఎంతో టేస్టీ హెల్దీ సజ్జలతో చేసిన మసాలా కిచిడి అయితే రెడీ అయిపోయింది. కన్సిస్టెన్సీ చూసారు కదా, కొంచెం పలచగా ఉండేలాగా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి ఆరిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది. మరి చిక్కగా ఉడికించేసుకోవద్దు. ఎక్కువ వెజిటబుల్స్ వేసాము, పెసరపప్పు వేసాము, సజ్జలతో చేసాము. అన్నీ కూడా చాలా హెల్దీ అండి. ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, సజ్జల్లో మనకి ఐరన్ ఎక్కువగా ఉంటుంది, హార్ట్ హెల్త్కి చాలా మంచిది. అన్నీ కూడా చాలా చాలా హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఇందులో వాడాము. చాలా హెల్దీ కిచిడి ఇదైతే. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ ఇంకా హెల్దీ సజ్జ కిచిడి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించింది మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. Thank you.